నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం రుణమాఫీ అమలు ప్రక్రియ అయితే మొదలుపెట్టింది. గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు మెట్టు సాయి గారు ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కార్పొరేషన్ చైర్మన్గా ఎట్లా ఫీల్ అవుతుంది? రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ, రైతుల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ, రైతులు ఇచ్చిన మాట భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, ఇచ్చిన భరోసా, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ కుటుంబాన్ని కాపాడడం కోసం, తెలంగాణ రైతాంగ కళ్ళల్లో ఆనందం కోసం, ఏ ఇంట్లో మరొక చావు ఉండకూడదని ఉండడం కోసం, చావు ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటే రాజకీయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఉంటే ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి 2022 మే 16 తారీఖున అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారంగా రైతుల రుణమాఫీ చేయబోతున్నాం. ఈరోజు ఒక దఫా, మళ్ళీ ఒక దఫా ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాము, చేసి తీరుతాము. రైతు బంధును ఎగ్గొట్టి ఆ పైసల్ని ఈ భరోసా అంటే ఈ మాఫీ వైపు మళ్ళిస్తున్నారని బీఆర్ఎస్ అంటుంది. మంచి అయితే ఓరలేని ఉన్న కుటుంబం ఉందంటే అది కల్లకుంట్ల కుటుంబం. రైతులు ఎప్పుడు బాధపడుతుండాలి, రైతులు ఎప్పుడు ఏడుస్తుండాలని చెప్పి ఉండే కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం. రైతు కంట్ల కన్నీరు కారకుండా చేయడానికి ఎంత పెద్ద అడ్డంకినైనా తొలగించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకు తోడుగా బట్టి విక్రమ గారు ఉన్నారు. ఎందుకు? రేపు రైతాంగం లేకపోతే రాష్ట్రం లేదు, రైతులు లేకపోతే రాష్ట్రం అన్నదాతలు కరువుతుందని చెప్పి ఉద్దేశంతోనే మీరు కేవలం రాజకీయం కోసం, రాజకీయ వ్యవహారాల కోసం, రాజకీయం లేకుంటే రైతులు లేకుంటే రాజకీయం చేయడం ఇష్టం లేని మీలాంటి కళ్ళు లేని కాబొందులు రైతుల కళ్ళల్లో ఆనందం చూడలేరు. ఈ రోజు నుండి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కాలరాతులే. వాళ్ళు నిద్రపోని రోజులు ఈ రోజు లెక్క పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడైనా రైతులని ఇబ్బంది పెట్టిర్రు ఢిల్లీలో బీజేపీ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. రైతులను సంఖ్యలు వేసిన ఘనత ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది. రైతులను చంపిన ఘనత ఎవరిది? బీజేపీ పార్టీది. ఇప్పుడు ఈ ఇద్దరు మాట్లాడుతున్నారు రైతుల కోసం. అది నోరా ఇంకేమైనా మోరా? కనికరం లేదా మనుషులు అంటే? మీకు రైతులు మనుషులు కాదా? ఆ ఇంట్లో ఆనందాలు ఉండకూడదా? రైతులు రాత్రి కూడా పనుకుంటే తెల్లారి ఏ బ్యాంకు వస్తారని చెప్పి ఇబ్బందితో ఆ ఇంట్లో పనుకోవడం చాలా ఉన్నాయి. ఒక రైతు బిడ్డగా, ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అది తెలిసి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈరోజు రైతులకు రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. మీరు అధికార దర్పంలో ఉండి, అధికార అహంకారంలో ఉండి రైతులు జైలు వేసారు, సంఘాలు వేసారు మీరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతుపక్షమే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతుపక్షమే. కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ రైతాంగం గురించి మాట్లాడి ఏ వ్యక్తి కూడా ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు. సో లిస్టులో కొంతమంది పేర్లు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏమైనా సాంకేతిక సమస్యలు కానీ ఏమైనా అభ్యంతరాలు వస్తే వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారా? ఏం చేస్తారు? 100కు 100% పరిష్కరిస్తాం. ఇచ్చిన మాట ఇంకొక ప్రసక్తే లేదు. మీలాగా గాలి కత్తర మాట మేము మాట్లాడడం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్, ఒక మాట ఇస్తే కమిట్మెంటే. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత అడ్డుకున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు పోయి తీరుతాము. 2018 సంవత్సరంలో 3016 రూపాయలు నిరూపిస్తామని చెప్పండి మాటలు ఎక్కడ? 5 ఏళ్ళు 6 నెలలు మేము మాట్లాడుతున్నాం, గల్లబలు మనం మాట్లాడుతున్నాం. మీరు ఎక్కడ పోతున్నారు? అప్పుడు గాడిద పనులు మీరా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఒకటే, బలహీన వర్గాలను కాపాడడం, తెలంగాణని అన్నపూర్ణత తెలంగాణగా చేయడము, అన్నదాతలు తెలంగాణ చేయడము. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోదని కాంగ్రెస్ పార్టీ ధ్యేయము. ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలని హేళన చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ది. ఆదుకొని తీరుతాం. రుణమాఫీ చేసి తీరుతాం. సిద్ధంగా ఉండండి బీఆర్ఎస్ నాయకులారా. కొంతమంది నాయకులు చెప్పారు రాజీనామా చేయండి, దమ్ముంటే. మీకు దమ్ముండా చేయండి. రైతులు ఆనందంగా ఉంటే ఓరలేని గుణాలు మీవి, ఆనందంగా ఉంటే చూడలేని కళ్ళు మీవి, వాళ్ళ నవ్వులు వినలేని చెవులు మీవి. ఇలాంటి నీచమైన రాజకీయ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఉన్నారని చెప్పి తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు తీసుకో ఢిల్లీలో కూడా. సో రుణమాఫీకి పాస్బుక్ ప్రామాణికం అని మీరు అంటున్నారు. అయితే దానికి సంబంధించిన జీవో రిలీజ్ చేస్తేనే న్యాయం జరుగుతుంది రైతులకనే హరీష్ రావు అంటున్నారు. ఏం చెప్పారు? హరీష్ రావు గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో అది మీకే తెలియట్లేదు. తెలుసుకో మాట్లాడండి. సీనియర్ శాసనసభ్యులు అని అంటున్నారు కదా,
కనీసం ఇంగిత జ్ఞానం లేకపోతే నేనేం మాట్లాడలేను. మీరు తెలుసుకొని మాట్లాడండి. మేము మీలాగా పొద్దున్న ఒక జీవో వచ్చి సాయంత్రం ఆ జీవో ఇంకో జీవో అటాచ్ చేయదు మేము ఇయ్యము. ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట ఇచ్చారు కదా, బాటంగా ప్రెస్ మీట్ చెప్పారు కదా, ఇంకేం కావాలి మీకు? వీడియో ఎవిడెన్స్ ఉంది కదా, ఇంకేం కావాలి? మీరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నా, ఇంకా రాజకీయ బ్రోకర్గా మాట్లాడుతురా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కనిష్టంగా అమలుపోయింది. ఇద్దరి మాట ఒకటే ఉంటుంది, ఇద్దరు ఎజెండా ఒకటే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడం, రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టడం. రేవంత్ రెడ్డి గారు ఇలా తాటాకు భయపడాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ, పాస్బుక్లు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామన్న మాటని నిలబెట్టుకునే మొగోడు మునగాడు ఉన్నంటే రేవంత్ రెడ్డి గారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మాత్రం రైతు రుణమాఫీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తామని చెప్పారు. ఎన్ని ప్రచారం చేసినా ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఒకేసారి ప్రచారం చేస్తుంది. అయినప్పుడు కూడా వాళ్ళని దాటుకుని రైతులకు న్యాయం చేస్తామని కూడా కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరామెన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ.